ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడలారా, మరి ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రభు పేరట మీరందరూ కూడా బాగున్నారని నమ్మొచ్చు. నేను కూడా బాగున్నానండి. మరి ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే వాక్యాన్ని చదువుకుని మరి ఒక వాగ్దానాన్ని వింటూ మనం మన దినాన్ని ప్రారంభిస్తున్నాము. మరి అలాగే వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పనివాడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు గనుక మనం ప్రతి ఒక్కరము కూడా వాగ్దానాన్ని ప్రతిరోజు వినాలి. మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాబేలు సంతతివాడు. మొదటి సమూయేలు గ్రంథము 25:3 అధ్యాయంలో మరి ఈరోజు మన కొరకు ఎంతో గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువారు ఇచ్చారు. ఉదయకాల సమయంలో ఒక స్త్రీ గురించి, నాబాలు భార్య గురించి ఇక్కడ రాయబడింది. బైబిల్లో అనేక మంది స్త్రీల గురించి రాయబడింది. కానీ ప్రతి ఒక్కరూ రూపవతియు అందము కలిగినది స్త్రీ అని రాశారు తప్ప సుబుద్ధి కలిగిన స్త్రీ అబిగయేలు. మరి మరి నాబాలు ఎంతో దుర్మార్గుడు. అతను బైబిల్లో రాసినట్టుగా దుర్మార్గుడును, కాబేలు సంతతివాడు, మోటువాడు. అంటే మనం అంటాం కదా, ఒక్కొక్కసారి ఎవరిని చూసి చాలా మోటోడు, దుర్మార్గుడు అని. సేమ్ అలాంటి పరిస్థితే నాబాలు కూడా. మరి ఈమె ఎంతో చక్కనిది, అందముంది, మంచితనం ఉంది, సుబుద్ధి గలది. మరి ఇతన్ని ఎందుకు వివాహం చేసుకుంది అని అంటే, మరి ఆ రోజుల్లో మరి ఈమె తండ్రి అబిగయేలు తండ్రి నాబాలు ఆస్తిపరుడు. నాబాలు ఆస్తిని చూసి అతనికి వివాహం చేసినట్టుగా తెలుస్తుంది. మనకు బైబిల్ ప్రకారం తెలుస్తుంది. అతని వివాహము చేసిన తర్వాత అతను ఆస్తిపరుడు, ఈమెని వివాహం చేస్తాడు. కానీ ఈమె అంతటి భయంకరమైన వ్యక్తిని ఈమె సుబుద్ధితో, జ్ఞానముతో మరి నాబాలును మార్చింది. మరి ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం? ఈ రోజుల్లో కూడా చాలామంది వారి బిడలకు ఆస్తిని చూసి వివాహాలు చేస్తున్నారు. వారు ప్రార్థనా కుటుంబమా, ఆ అబ్బాయి మంచివాడా, మారు మనసు పొందాడా, ఇవేమి చూడట్లేదు. ఆస్తి ఉంటే చాలు, త్రాగుబోతైనా ఎలాంటి వాడైనా సరే పర్వాలేదు, ఆస్తి ఉంటే బ్రతికేస్తుంది. అది కాదండి మనం చూడాల్సింది. మన బిడ్డల విషయంలో వివాహాలు చేసేటప్పుడు 1కి 2 సార్లు దేవుని మనము అడగాలి. ఆయన పాదాల చెంత పెట్టాలి. కుటుంబము ప్రార్థనా పరుల కుటుంబంలో మన బిడ్డల్ని ఇచ్చినట్లయితే వారెంతో సంతోషంగా ఉంటారు. ఆస్తి దేవుని యందు భయభక్తులు కలిగి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదిగితే గనక అవన్నీ కూడా దేవుడు కలుగచేస్తాడండి. మనం ఎప్పుడు ఇది మర్చిపోకూడదు. ప్రతి విషయంలోనూ ప్రార్థనలో ముందడుగు వేయాలి. ప్రార్థనలో పెట్టిన తర్వాత ప్రతి విషయాన్ని మనము చేయాలి. మరి ఇక్కడ కూడా ఆమెను తండ్రి ఆస్తిని చూసి చేశాడు. నాబాలుకి తన తండ్రి ఇచ్చిన ఆస్తి చాలా ఉంది. కానీ అతని బుద్ధి మంచిది కాదు. కానీ భార్య ఆమె సుబుద్ధి గలది, బుద్ధి కలిగిన స్త్రీ. ఆమె రూపవతి అయి ఉన్నప్పటికీ కూడా తన భర్తను మార్చుకోవటానికి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీగా మనము చూస్తున్నాము. ఆమె ఈ బైబిల్లో రాశారు అంటే ఆమె ఎంతో గొప్ప విశ్వాసురాలై ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి నాబాలుని మార్చుకుంది. మరి ఈరోజు నీవు ఎలా ఉన్నావు? నీ భర్తను మార్చడానికి ప్రయత్నిస్తున్నావా? ఎలా ఉంటే నాకేంట్లని వదిలేస్తున్నావా? నీ సుబుద్ధితో, నీ నడవడితో నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీ భర్తను, కుటుంబాన్ని, బిడ్డలను నువ్వు మార్చుకోవాలి. మారు మనసు పొందేలాగా చేయాలి. నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ భర్తను రక్షిస్తుంది. భర్త ఎంత భయంకరుడైనా సరే, దుర్మార్గుడైనా సరే, నువ్వు మోకాళ్ళుని ప్రార్థించితే అతను తప్పకుండా మారతాడండి. మరి అబిగయేలు తన భర్తను మార్చుకున్నట్టు మనం కూడా మన భర్తలను ప్రార్థనలో పెట్టి మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ సుబుద్ధి కలిగిన ఈ స్త్రీని పోలిన వారమై ఉండాలి. దేవుని యందు ఆయన మార్గమందు మనం నడిచే వరం ఉన్నట్లయితే
మన కుటుంబంలో ఎంతో శాంతి సమాధానం దొరుకుతుంది. మరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో నాయనా ఈ కొద్ది మాటలు వివరించడానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించి నాయనా అయ్యా మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.